వెల్కమ్ బ్యాక్. నాగేశ్వర గారు, ఈసారి లోక్సభ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్లను మార్చే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది సార్. బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ అవకాశం ఇచ్చారు, చేదు అనుభవం ఎదురైంది కాబట్టి మార్చే వ్యూహమేమో ఏమై ఉండవచ్చు. ఎందుకలా ఏదైనా ప్రత్యేక వ్యూహం ఏదైనా మార్చాల్సి అసలు వాళ్ళే మారిపోతున్నారు కదా. ఆల్రెడీ వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు రాములు బీజేపీలో బీబీ పాటిల్ పేరు కూడా వినిపిస్తుంది. వీరి పేరు వినబడుతుంది. అంటే ఇప్పుడు 9 మంది గెలిచారు బీఆర్ఎస్ తరఫున, ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరాడు మీరు అన్నట్లు. రాములు నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలో చేరాడు. బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. సో ఈ ముగ్గురు పోతే ఇక మిగిలింది ఎంతమంది? ఆరుగురులో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు దుబ్బాక. 4 అయిపోయారు కదా, మిగిలింది 5. ఈ 5 అంటే ఆల్రెడీ 50% బీఆర్ఎస్ మార్చాల్సిన అవసరం లేకుండానే మారిపోయారు. అంటే మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాము, సిట్టింగ్లను మార్చకుండా అనే భావన బలంగా ఉంది, అనుమానం లేదు. ఆ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి పడుతున్నాడు కూడా అక్కడ. సో అందువల్ల ఇక్కడ ఆ అవసరం కూడా లేకుండా వాళ్ళే మారిపోతున్నారు. కాగల గారి గందరోళ్ళు చేసినట్లు. సో వాళ్ళు రకరకాల కారణాలు అయితే వాళ్ళే మారిపోతున్నారు కనుక ఆ 4 సీట్లు అయితే కొత్త వాళ్ళని పెట్టాల్సిందే. ఇక మిగతా 5 సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లే కాకుండా ఓడిపోయిన 8 సీట్లు, 8లో ఓవైసీ సీటు పక్క పెడదాం, అందరూ పక్క పెడుతున్నారు. అది ఇక 7 సీట్లు. ఆ 7 సీట్లో కూడా అభ్యర్థులు మార్చడం తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ భువనగిరి ఎంపీగా పోటీ చేసిన బూర నరసయ్య గౌడ్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి కూడా అవుతున్నాడు. సో మళ్ళీ భువనగిరి నుంచి. సో అందువల్ల వారు ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు వేరే ఓట్లో చేరడమో యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీకు ఇక్కడ కూడా రకరకాల కారణాలు అయితే అనివార్యంగా కొత్త అభ్యర్థిని ఎంచుకోవాల్సిన స్థితికి బీఆర్ఎస్ నెట్టివేయబడుతుంది. కొంతమంది ఎన్నికల్లో గెలిచే వాతావరణం లేక ఆసక్తి కూడా చూపడం లేదని వినికిడి. ఉదాహరణకు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి అంతగా ఆసక్తి లేడు, బీఆర్ఎస్ఏ బలవంతం చేస్తోంది అని. ఎందుకంటే గెలిచే అవకాశం ఉన్నప్పుడు నాయకులు పోటీకి ఆసక్తి చూపుతారు. ఇవాళ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే లోక్సభ సెగ్మెంట్ లేవు. ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి సీట్ల కొంత ఆశ ఉంది కనుక కేటీఆర్ సవాళ్ళు చేస్తున్నారు. చాలా చోట వరకు బలమైన ఓటింగ్ వచ్చినా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ పరిస్థితి ఉండదు అని అనుమానం. ఇప్పుడు ఖమ్మం సీట్ ఉంది, ఖమ్మం సీట్లలో మీరు ప్యాటర్న్ చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. అలాంటి నామనాగేశ్వరరావు పోటీ చేయాలి అంటే ఆసక్తి ఎంత మేరకు ఉంటుంది? ఎందుకంటే ఈసారి ఎంపీ ఎలక్షన్ అంటే మన తెలుగు రాష్ట్రంలో 100 కోట్ల వ్యవహారం, అంత పెట్టగలిగే పరిస్థితి ఉన్నా దీనిలో ఏంటి ఉపయోగం అనే రాజకీయ వాతావరణం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. పోనీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కనీసం ఈ ఉత్సాహం చెప్పారు, ఎందుకంటే అధికార పార్టీలో గెలిచిన ఉపయోగం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, అధికార పార్టీగా గెలిచినా ఉపయోగం ఏమి పెద్దగా ఉండదు, ఎంపీ అన్న ట్యాగ్ తప్ప. అందులో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఆసక్తి చూపడం ఉపయోగం ఏంటి? వేరే పార్టీలో చేరితే ఏమైనా అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు బీజేపీ పట్ల డిమాండ్ ఎందుకు వస్తుంది? బీజేపీ తరఫున గెలిస్తే కేంద్రంలో ఏమైనా అవకాశం ఉంటుంది అనే ఫ్యాక్టర్ బాగా బీజేపీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. అందులో బీజేపీలో ఎంపీ సీట్లు ఖాళీ కూడా ఉన్నాయి, అభ్యర్థుల సీట్లు. బలమైన అభ్యర్థులు లేక బీజేపీ ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది, వాళ్ళకి ఆల్రెడీ బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. అందువల్ల వారు కొత్తగా అభ్యర్థిని పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్లో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్లో అక్కడ ఆల్రెడీ 2 నాయకులు పోటీ పడుతున్నారు. మల్లు రవి ఇటీవల ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా నాగర్ కర్నూలు పోటీ చేస్తా అంటున్నాడు. అలాగే సంపత్ ఉన్నాడు, ఏఐసిసి కార్యదర్శి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని కొత్తగా వచ్చిన రాములకి ఇవ్వరు కదా, అందువల్ల ఆయన కాంగ్రెస్లో చేరక బీజేపీ అయిపోతున్నాడు. సో ఇలా ప్రతి రాజకీయ పార్టీకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి నేతలు అటు ఇటు అవుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్లో నాయకుల్ని మార్చడం అనివార్యం. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి నేర్చుకున్నాడా అంటే
నేర్పారు కదా, నేతలే నేర్పుతున్నారు కదా. రైట్ సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్లను ఆ పార్టీలోకి తీసుకుంటుంది. ఆల్రెడీ రాములు జాయిన్ అయ్యారు, బీబీ పాటిల్ రేపు మాపు ఆయన జాయిన్ అయిపోతారు. ఏంటి సార్ బీఆర్ఎస్ నుంచే ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే బీజేపీ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఇప్పిస్తా అంటే తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఇప్పిస్తారా? ఎప్పటికి కిషన్ రెడ్డితో మాట్లాడిస్తా. సో కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా ఇప్పియండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయేవాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చినా తీసుకుంటారు, ఎందుకుంటారు? అక్కడ ఆ తేడా వివక్ష చూపదు బీజేపీ. వీళ్ళు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ కమ్యూనిస్ట్లా కూడా చూపరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా తీసుకుంటారు బీజేపీ. వాళ్ళు రావడానికి రెడీగా ఉండాలి తప్ప తీసుకోకపోవడం అనే ప్రసక్తి లేదు. అందువల్ల బీజేపీ ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తానికి రెడీ. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేపు పార్లమెంటుకు పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున గెలిచే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 9 సీట్లలో కాంగ్రెస్కు ఈసారి ఎన్నికల్లో మెజారిటీ వచ్చింది. 9 సీట్లు నాకు గుర్తున్నంత వరకు. 9 సీట్లు కాంగ్రెస్కు 9 లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే 9 లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ అధికారం కూడా వచ్చింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో మెరుగైన అవకాశాలు ఉండగా ఎవరు ఎందుకు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా అకామిడేట్ చేసే స్థితిలో ఉంటుందా? ఇప్పుడు మీకు ఉదాహరణకు నాగర్ కర్నూలు ఉంది. నాగర్ కర్నూలులో మల్లు రవి సంపత్ పోటీ చేస్తుండగా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉండగా కొత్తగా ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? బీజేపీ వాళ్ళే చేరుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోతారో పోరు కదా. సో అందువల్ల బీజేపీ నేతలే పోయడానికి రెడీగా, బీఆర్ఎస్ నేతలు బీజేపీకి పోయడానికి రెడీగా ఉన్నారు. సో బీఆర్ఎస్లో నేతలు వస్తున్నారు కనుక వాళ్ళని చేర్చుకుంటున్నారు. సో అందువల్ల అల్టిమేట్గా ఏ పార్టీని వస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ చాలా ఆసక్తి చూపింది. ఎందుకంటే ఇది ఊహించే చేసింది. ఎందుకు రేపు మనం కనుక పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ తమ పార్టీ నాయకులు లాగేస్తుంది అనేది బీఆర్ఎస్కి అర్థమైంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చాలా ఆరాటపడింది. కానీ బీజేపీలో ఆసక్తి కనబడచ్చలేదు. ఎందుకంటే వారు ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ లాంటి పార్టీల మద్దతు లేకపోయినా రేపు 2024లో అధికారం తమదే అనే నమ్మకంతో బీజేపీ ఉంది. సో బీజేపీ నమ్మకానికి కారణాలు వేరున్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష శిబిరంలో ఉన్న బలహీనతల నుంచి మొదలుకొని రామ మందిరం వరకు వీటి కారణాల రీత్యా మోడీకి మిత్రపక్షాల వల్ల, అది కూడా సౌత్ ఇండియన్ స్టేట్లో ఉన్న మిత్రపక్షాల వల్ల అవసరం ఉన్నదన్న భావనలో లేడు మోడీ. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం కాదు, ముందు బీఆర్ఎస్ను ఓడిస్తే తర్వాత 2029 కాంగ్రెస్ సంగతి చూసుకోవచ్చు. అందువల్ల 2024లో బీజేపీ టార్గెట్ ఈజ్ నాట్ కాంగ్రెస్. పొత్తంటూ పెట్టుకోకపోతే టార్గెట్ విల్ బి బీఆర్ఎస్. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ నేతల్ని లాగచ్చు, కవితను అరెస్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ను బలహీనపరిస్తే ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. దేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ అలాగే చేసింది. బెంగాల్లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ ప్లస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో లెఫ్ట్ కాంగ్రెస్ బలహీనపడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. త్రిపురలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ బలహీనపడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. ఇలా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక ప్రాంతీయ పార్టీ బలహీనపరిస్తే జాతీయ పార్టీగా బీజేపీ బలపడింది. లేదు ఇతర పార్టీలు బలహీనపడితే బీజేపీ బలపడింది. అందువల్ల ఇక్కడ కర్ణాటకలో కూడా జేడీఎస్ను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనపడి తర్వాత మళ్ళీ జేడీఎస్ను కలుపుకుంది, ఎందుకంటే కాంగ్రెస్ పైన గెలవటానికి. ఇక్కడ బీజేపీ ఆలోచన ఏంటంటే 2024లో స్వతహాగా ఎంపీ సీట్లు తెచ్చుకొని బీఆర్ఎస్ను వీకెండ్ చేస్తే 2029 నాటి తామే కాంగ్రెస్ ప్రత్యామ్నాయమవుతుంది. పాపం బీఆర్ఎస్ నేతలు ఇది గుర్తించలేక కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుంది, కాంగ్రెస్ను ప్రభుత్వం పోతుందని వాళ్ళు కలలు కంటున్నారు. మొదలు బీఆర్ఎస్ను బీజేపీ దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల బీఆర్ఎస్ను కొంత సగం బీజేపీ సగం కాంగ్రెస్ తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమే బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకోవడం. తక్షణం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అపవాదాన్ని అనుకుంటున్న బీజేపీ లేదా ఆరోపణ నుంచి బయటపడటానికి వారి ప్రాబ్లం ఏంటి అంటే
అది బయటపడాలి అంటే కూడా బీఆర్ఎస్ నేతల్నే అట్రాక్ట్ చేయాలి. బీఆర్ఎస్ నేతల్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న విమర్శ నుంచి బయటపడచ్చు. చూడు, బీఆర్ఎస్ నేతల్ని మేమే తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మేము ఒకటి ఎట్లయితుంది. అందువల్ల ఆ ప్రచారాన్ని దెబ్బతీయడం కూడా ఒక రాజకీయ వ్యూహం. రైట్ సార్. మగాడివైతే ఒక్క సీట్లోనైనా గెలువు, అది రేవంత్ కేసీఆర్కి విసిలిన సవాల్ సార్. దానికి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. నువ్వు కొడంగల్లో రిజైన్ చేయి, సీఎంగా రిజైన్ చేయి, నేను సిరిసిల్లలో రిజైన్ చేస్తా, ఇద్దరు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దామని చెప్పి ఆయన సవాల్, రేవంత్కి కేటీఆర్ విసిలిన సవాల్ ఒకసారి ప్లే చేయండి. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా రిజైన్ చేసి వెళ్దాం, అక్కడ పోటీ పడదామని చెప్పి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఆ సిట్టింగ్ సీట్ సార్. ఆయన గతంలో ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు మాత్రమే సిట్టింగ్ సీట్, ఆయనకు సిట్టింగ్ సీటే. దాంతోపాటు గతంలో మీరు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు కూడా, కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది ఆ నియోజకవర్గం మీద. బై వన్ గెట్ వన్ అని షాపులలో రాస్తారు. కేటీఆర్ బై వన్ గెట్ టూ అంటున్నాడు. అంటే తాను ఒక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తారు. అవుతుందా? బై వన్ గెట్ వన్ ఉంటుంది, బై వన్ గెట్ టూ ఉంటుంది కదా. సో కేటీఆర్ సవాలు రేవంత్ ఒప్పుకుంటే, సో తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా గెలవడం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంపీగా పోతాడా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా అది. అందువల్ల ఈ సవాళ్ళు రేవంత్ రెడ్డి స్వీకరించే అవకాశమే లేదు. ఏదో ఇది పొలిటికల్ స్టేట్మెంటు, యూట్యూబ్లో మీములు వేసుకోవడానికి, యూట్యూబ్లో టీవీ ఛానల్లో పోటీ రేవంత్కు కేటీఆర్ ఏమన్నాడు, మళ్ళీ కేటీఆర్ పైన ఇంకోరు ఏమన్నారని అనుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకొని పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాడా? సవాల్ స్వీకరించినా కూడా. సో అందువల్ల ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ ఎందుకు స్వీకరిస్తాడు? ఇద్దరు కలిసి మల్కాజ్గిరి ఎంపీ గెలిపించుకుందామని సవాల్ చేయండి. మా పార్టీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా, మీ పార్టీ తరఫున నువ్వు బాధ్యత తీసుకో. ఎవరు పార్టీ గెలుస్తారని సవాల్ చేసుకుంటే ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉంటుంది తప్ప కేటీఆర్కి పోయేదేమీ లేదు కదా. ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఎంపీగా పోతే ఆయన ప్రమోషన్ కదా. సో రేవంత్ రెడ్డి సీఎం పదవిని వదిలేసి ఎంపీగా పోతారా? సో ఈ సవాల్లోనే అన్ఈక్వల్ సవాల్ ఉంది. సవాల్ ఈక్వల్ సవాల్ ఉండాలి కదా. అన్ఈక్వల్ సవాల్ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి. రెండవది, రేవంత్ అయినా ఇంకెవరైనా మగాడు అయితే అనే పదం మన నాయకులకు అలవాటుగా మారిపోయింది. అది ప్యూర్లీ అబ్జెక్షనబుల్. ఎందుకంటే అది మహిళలను పట్ల ఒక వాళ్ళ బలహీనులు అనేటువంటి భావన నుంచి ఇది పుడుతుంది. నేను గాజులు వేసుకొని ఉన్నానా అంటుంటారు చూడండి. అంటే గాజులు వేసుకున్న వాళ్ళు బలహీనులా? ఇలా గాజులు వేసుకున్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్లు నడుపుతున్నారు. గాజులు మహిళలు ఇవాళ మగవాళ్ళే అవసరం లేదు, మగాళ్లే కాదు, సైన్యంలో సరిహద్దులో భయంకరమైన వాతావరణంలో కూడా నిలబడి పోరాడుతున్నారు. దట్ ఈస్ హౌ ద వరల్డ్. కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని 100 కోట్ల వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మహిళలు ఉన్నారు. మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు కూడా చూసాం. మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత లాంటి బలమైన మహిళా నేతలు చూసాం. అందువల్ల ఈ సవాళ్లకు మొగతనంతో సంబంధమే లేదు. మనకు అలవాటుగా మారిపోయింది. అది ఒక ఆటోమేటిక్గా వచ్చేది నువ్వు మొగానివైతే అని. కానీ మొగాడు కావాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళు కూడా చేయగలవచ్చు, గెలుస్తున్నారు కూడా. అందువల్ల లెట్ ఇట్ నాట్ బి జెండర్ స్పెసిఫిక్. నీకు దమ్ముంటే అనుకోండి, అభ్యంతరం లేదు. మగాడైతే ఆయన ఒక్క సీటు గెలవడము, మగాడైతే మల్కాజ్గిరిలో పోటీ చేయడం అవసరం లేదు. దీనికి మగతనంతో ఎలాంటి సంబంధం లేదు, మగ ఆడ వివక్ష అవసరం లేదు. మల్కాజ్గిరిలో మహిళా పోటీ చేసి కూడా మగవాళ్ళందరినీ మడత పెట్టి కూడా ఓడించవచ్చు. ఇలాంటి మగ వాళ్ళని అందరినీ కలిపి మమతా బెనర్జీ
ఆడ 100 తెల్ల నీళ్ళు తాగిస్తుంది బెంగాల్లో. సో మనం చూసాం జయలలిత ఏ రకంగా తమిళనాడును ఐరన్ హ్యాండ్తో నడిపించింది. దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రాన్ని యొక్క అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ మాయావతి ఎంతో అద్భుతంగా అన్ని పాటలు ఓడించి గెలిచింది కదా. ములయాం లాంటి మల్ల యోధుల్ని కూడా ఓడించి గెలిచింది కదా. అందువల్ల రాజకీయాల్లో ఈ డైమెన్షన్ తీసుకురావద్దన్నది నేతలకు కూడా నా విజ్ఞప్తి. ఇక ప్రతి సవాళ్ళు మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోండి. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. పాలిటిక్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇక మీరు మల్కాజ్గిరిలో గతంలో పోటీ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఒకవేళ సవాళ్ళని అసలు ఆ స్వీకరిస్తే? సవాళ్ళకి ఎవరు స్వీకరిస్తారండి? దాని మీద అసెస్మెంట్కి అర్థమే లేదు కదా. సార్, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఎంపీకి ఎందుకు చేస్తాడు? థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.